Hello all, welcome to the view and here is our non-spoiler review of the film Satyam Sundaram. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బ్యూటిఫుల్ ఫిలిం మ్యాన్. అసలు వేఫర్ థిన్ ప్లాట్ లైన్ పొరపాటున ఎవరైనా వచ్చి స్టోరీ లైన్ చెప్తే ఇదా లైన్ అని అనిపించేలా ఉంటుంది. కానీ స్టార్ట్ టు ఎండ్ సినిమా అంతా మూమెంట్సే. హార్ట్ వార్మింగ్ టేల్ అనే పదం అరుదుగా వాడతాం. ఈ సత్యం సుందరం కూడా అలాంటి సినిమానే. సూర్య గారు కార్తీక్ ఫస్ట్ మూవీలో పర్ఫార్మెన్స్ చూసి హక్ చేసుకున్నారంట. మళ్ళీ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇయర్స్ ఈ సినిమా చూసి కార్తీని హక్ చేసుకున్నారంట. మీరు కూడా ఈ సినిమా చూస్తే కార్తీని హక్ చేసుకుంటారు పక్క. ఎంత స్టోన్ హార్టెడ్ పర్సన్ అయినా కరిగిపోతారు. ఈ స్టోరీ అంతా మూమెంట్స్ అండ్ ఎమోషన్స్ మీద వెళ్తుంది. అండ్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా? 96 మూవీ డైరెక్టర్. అందులో ఎలా అయితే స్టోరీ ఒక్క రోజులోనే అయిపోతుందో ఈ మూవీలో కూడా అంతే. జస్ట్ ఒక పెళ్లికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్న సత్యంకి తన చిన్ననాటి రిలేటివ్ ఎదురుపడితే ఏమవుతుంది, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ ఏముంటాయి, ఇంతే స్టోరీ. అసలు హీరో ఎంట్రీలు ఎప్పుడు ఉంటాయి, ఇవే ఉండవు. ఫ్లోలో వెళ్ళిపోతుంది స్టోరీ మొత్తం. తెలుగు డబ్బింగ్ చాలా చాలా నీట్గా ఉంది. అండ్ లైఫ్లో అప్పుడప్పుడు మనల్ని మనం డిస్కవర్ చేసుకోవడానికి ఒక ట్రిప్ అవి ఇవి వేస్తూ ఉంటాం కదా, ఈ మూవీ కూడా అంతే. ఒక బస్ ఎక్కేసి ఏదో మారుమూల పల్లెటూరుకి వెళ్ళామనే ఫీలింగ్ వస్తుంది. అక్కడే ఉండే ఆప్యాయతను మనం చూస్తాం ఈ సినిమాలో. చూస్తున్నంతసేపు ఫేస్లో ఇది స్మైల్ ఆర్ కళ్ళల్లో నీళ్ళు, ఇంతే. అలా పాస్ట్లో బెస్ట్ మెమరీస్ ఒక్కసారి కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇద్దరు మనుషుల మధ్య కాన్వర్జేషన్స్ ఇలా టచింగ్గా తీయచ్చని ప్రేమ్ కుమారే ప్రూవ్ చేశారు. ఇంటర్వెల్కే ఫేస్లో ఒక స్మైల్, ఇంకా సెకండ్ హాఫ్ ఆ ఫీలింగ్ డబల్ అవుతుంది. అప్పటికప్పుడే నవ్విస్తారు, అప్పటికప్పుడే ఎమోషనలైజ్ చేస్తారు. మళ్ళీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎవరికైనా చెప్తే ఏంటి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ కూడా రాయచ్చా అనిపిస్తుంది. బట్ రియాలిటీలో మనకి జరిగే రిలేటబుల్ స్టఫ్ అది. క్లైమాక్స్కి ఫేస్లో ఒక స్మైల్ ఉంటుంది. ఆ స్మైల్ థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళినా పోదు. సత్యం సుందరం ఈ రెండు పాత్రలు మీతో పాటు వచ్చేస్తాయి. ఉంటే రేర్గా కంఫర్ట్ ఫిలిమ్స్, అప్పుడెప్పుడో నిన్నిలా, చార్లీ ఇలా చూస్తున్నప్పుడు గుండెలో ఎంత భారం ఉన్న పోతుంది. ఆ లిస్ట్లోకి ఈ మూవీ కూడా యాడ్ అయిపోతుంది. ఏ హార్ట్ వార్మింగ్ టేల్ విచ్ విల్ మెల్ట్ యూ. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, దిస్ మూవీ స్టార్ట్స్ విత్ సత్యం ప్లేడ్ బై అరవింద స్వామి. ఈయన క్యారెక్టర్ చాలా సైలెంట్ ఉంటుంది అండ్ లోపల చాలా ఎమోషన్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ అవన్నీ మనం అతని ఫేస్లో చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ తనకి వచ్చే లవ్కి ఏడుపు ఆపుకోలేడు. తను ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం. ఒక ఫుల్లీ గ్రౌండ్ మ్యాన్ ఏడిస్తే ఆ ఫీలింగ్ ఎమోట్ చేయడం చాలా కష్టం. కానీ అరవింద స్వామి ఏడ్చినప్పుడు మనకు కూడా అలా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మరి ఏడుపని పదే పదే అంటుంటే హెవీ ఎమోషన్స్ అని మీరు అనుకోకండి. లైట్ హార్టెడ్ మూవీ, సింపుల్ ఎమోషన్సే ఉంటాయి. అండ్ మన కార్తీ ఈ మన అని ఓన్ చేసుకోవడానికి ఆయన మన భాషకి ఇచ్చే రెస్పెక్ట్, తెలుగు సినిమాని ఓన్ చేసుకునే విధానం, తన యాక్టింగ్, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్సే ఉంటాయి. మన తెలుగు పాత పాటలు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు పాడేస్తూ ఉంటారైనా. మీరు నా పేరు శివ మూవీ చూసే ఉంటారు కదా, అందులో కాజల్ని లవ్ చేస్తాడని చెప్పి కొట్టడానికి రౌడీ వస్తాడు. కానీ ఆ రౌడీ కార్తీ ఇన్నోసెన్స్ని చూసి ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తాడు. సేమ్ ఊపిరి కూడా అంతే. ఒక పాస్ట్లో వెయిట్ మోసే గాయకి ఇలా సింపుల్ ఎమోషన్స్ మీద రన్ అయ్యే గాయ ఎదురైతే స్టోరీ ఏంటి. అండ్ కార్తీ మళ్ళీ అలాంటి ఇన్నోసెంట్ క్యారెక్టరే ప్లే చేశారు ఇందులో కూడా. అలా మూవీ అంతా తనని చూస్తే నవ్వు వస్తూనే ఉంటుంది. స్టోన్ హార్టెడ్ హ్యూమన్స్ అయినా మనోడి ఇన్నోసెన్స్కి కరిగిపోవాల్సిందే. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మ్యాన్. ఎక్కడ యాక్ట్ చేసినట్టు అనిపించదు. ఆ మనిషి అంత వామ్ పర్సన్లా అనిపిస్తారు. ఈ మూవీలో ఇంకా చాలా క్యారెక్టర్సే ఉంటాయి, బట్ వీళ్ళే మెయిన్. శ్రీదివ్య, చెల్లి క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, మావయ్య క్యారెక్టర్ చేసిన రాజ్ కిరణ్ గారు, ఇలా అందరూ బాగానే చేశారు. ఈ మూవీకి స్ట్రాంగ్ పిల్లర్ టెక్నికాలిటీ, బ్యూటిఫుల్ విజువల్స్ బ్యాక్ బై సోల్ఫుల్ మ్యూజిక్. ప్రతి ఫ్రేమ్లోని లైఫ్ ఉంటుంది. గ్రేట్ జాబ్ మహేంద్రన్ జయరాజ్ గారు. అరవింద స్వామి ఇంట్రో షాట్స్ బర్డ్స్తో ఉంటుంది. వాట్ ఎ ఫ్రేమింగ్. ఇందాక చెప్పాను కదా, మనం ఒక ఊరు వెళ్ళిపోయామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ బ్యూటీతో లవ్లో పడిపోతాం. పల్లెటూరు, ఆ గుడి, ఆ చెరువు, ఆ ఇల్లు, ఇలా అన్నీ నచ్చేస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ గోవింద్ వసంత. ఇప్పటికే నాకు మూడ్ బాగోపోతే ఆ 96 మూవీ, జాను మూవీ సాంగ్స్ వింటూ ఉంటాను. లైఫ్ ఆఫ్ రామ్ ఎప్పటికీ వింటూనే ఉంటాను రోజు. అలా మ్యూజిక్తో మెల్ట్ చేసేయడం ఈయనకు అలవాటే. ఈ మూవీకి హార్ట్ ఈయన మ్యూజిక్ అని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ లోపల ఎమోషన్స్ని మ్యూజిక్తో కన్వే చేస్తారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ CGI. చాలా యానిమల్ షాట్స్ ఉంటాయి, అన్నీ CGI అని చెప్తారు. మామూలుగా CGI కింద వేయగానే ఈ షాట్ CGI అని తెలిసిపోతలే అనిపిస్తుంది. నాకెందుకో వీళ్ళు ఒరిజినల్ షార్ట్సే పెట్టేసి CGI అని వేశారు అనిపించింది. అంత రియలిస్టిక్గా ఉన్నాయి షార్ట్స్. మరి తెలుగు డబ్బింగ్ ఇందాక చెప్పాను కదా, చాలా చాలా బాగుంటుంది. క్రెడిట్స్ టు రాకేందు మోలీ. డైలాగ్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి. గుడ్ జాబ్ రాకేందు గారు. అండ్ ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేసిన సూర్య అండ్ జ్యోతిక గారిని మెచ్చుకోవాలి. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఎప్పుడో 2018లో 96 అనే మూవీ ఇచ్చారు. ఇప్పటికీ అందులో ఉన్న ఎమోషన్స్ గట్టిగానే తగులుతాయి. ఇలాంటి వేఫర్ థిన్ ప్లాట్ లైన్తో నోవెల్ రాయడమే కాదు, దానికి పర్ఫెక్ట్ కాస్టింగ్ అన్నీ పెట్టేసి అచీవ్ చేయడం
మామూలు విషయం కాదు. ఈయన ఆ మూమెంట్స్ ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం కష్టం అండి బాబు. అంత న్యాచురల్ గా తీస్తారు. ఇండియన్ సినిమా హ్యాస్ గాట్ వన్ మోర్ టాలెంటెడ్ డైరెక్టర్, బ్యూటిఫుల్ రైటింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. మనలో ఉన్న ప్యూరెస్ట్ సెల్ఫ్ ని మనకే పరిచయం చేసి పంపిస్తారు ఈయన. ఒకసారి ట్రైలర్ చూడండి, మీకు కార్తిక్ క్యారెక్టర్ వైపు నచ్చిందా థియేటర్కి వెళ్ళిపోండి. నేను ఫీల్ అయిన ఎమోషన్సే మీరు కూడా ఫీల్ అవుతారని నా గట్టి నమ్మకం. సినిమా అయ్యాక ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు. మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిలిం. సత్యం సుందరం ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిలిమ్స్ ఆఫ్ దిస్ ఇయర్. సినిమా చూసి వచ్చాక ఎలా అనిపించిందో ఈ రివ్యూ కింద కామెంట్ చేయండి. దాట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.